హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మొదటిసారిగా నా ఛానల్ కనుక విజిట్ చేసినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే డిష్ టీవీ నుంచి అయితే మనకు ఒక జాబ్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో ఫ్రీలాన్సర్గా వర్క్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి వాయిస్ ప్రాసెస్ అయితే జాబ్ అయితే ఉంది మనకు. సో ఇక్కడ జాబ్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇప్పుడు వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఎనీ అని మెన్షన్ చేశారు. సో జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే అర్న్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఫర్ స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, రిటైర్డ్, విఆర్ఎస్, ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్ విత్ గుడ్ హిందీ అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఏంటి అంటే ఇది వాయిస్ ప్రాసెస్ కాబట్టి మనకు మేనేజబుల్ హిందీ అండ్ మేనేజబుల్ ఇంగ్లీష్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. సో ఎవరైనా వర్క్ చేసుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి. సో స్టూడెంట్స్ అయినా పర్లేదు, హౌస్ వైఫ్స్ అయినా, రిటైర్డ్ ఎంప్లాయీస్ అయినా, ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ అయినా ఎవరైనా పర్లేదు, ఇంటి దగ్గర నుంచి అయితే చక్కగా వర్క్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఇన్బౌండ్ కాల్స్, ఫ్రీలాన్సర్స్ అంట. సో అడ్వైజర్స్ విల్ రిసీవ్ కస్టమర్ కేర్ రిలేటెడ్ కాల్స్. సో ఏంటి అంటే మీరు జాబ్ చేస్తుంటే మీకైతే కొన్ని కస్టమర్స్ నుంచి కాల్స్ అయితే వస్తాయి. సో వాళ్ళు అడిగిన క్వరీస్ కానీ, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కానీ మీరైతే ఆన్సర్స్ అయితే చెయ్యాలి. సో అది మీ జాబ్ రోల్ అయితే ఉంటుంది. సో అది ఫ్రీలాన్సింగ్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో దానికి కావాల్సిన డిజైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ అంటే, సో దానికి కావాల్సింది మీ దగ్గర ఏముండాలంటే మస్ట్ హ్యావ్ ఓన్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అండ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్. సో మీ దగ్గర ల్యాప్టాప్ అయినా ఉండాలి, లేదంటే డెస్క్టాప్ అయినా ఉండాలి, ఏదైనా సరే ల్యాప్టాప్ కానీ, డెస్క్టాప్ కానీ, బ్రాడ్బ్యాండ్ కనెక్షన్. సో ఇవి మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అలాగే పర్క్స్ అండ్ బెనిఫిట్స్ వచ్చేసి ఆన్ పర్ కాల్ బేసిస్. సో మీరు మాట్లాడే కాల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీకు వచ్చే శాలరీ అనేది. సో మంచిగా ఎక్కువ కాల్స్ని మీరు రిసీవ్ చేసుకుంటే శాలరీ అయితే ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. సో కీ స్కిల్స్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, దాంతోపాటు కస్టమర్ కేర్, వాయిస్ ప్రాసెస్, కస్టమర్ సపోర్ట్. సో దీనికి సంబంధించిన కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి. ఒకవేళ మీరు ఫ్రెషర్స్ అయినా పర్లేదు, కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి. బట్ మంచి 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 కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఐ మీన్ నీట్గా మాట్లాడగలగాలి, క్వరీస్ని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి కస్టమర్స్కి. సో అది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డిష్ టీవీకి సంబంధించిన వాయిస్ ప్రాసెస్ జాబ్. సో ఇక్కడ క్లిక్ ఆన్ బిలో లింక్ అండ్ ఫిల్ ద ఫామ్, అవర్ టీమ్ విల్ కాంటాక్ట్ యూ షార్ట్లీ అని. సో ఏంటి అంటే ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేసి మీరు మన డీటెయిల్స్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేస్తే, సో వీళ్ళ డిష్ టీవీ టీం వాళ్ళు మిమ్మల్ని అయితే కాంటాక్ట్ చేస్తారు మీరు ఇచ్చే డీటెయిల్స్ని బట్టి. సో ఏంటి అంటే ఇక్కడ అప్లై నౌ ఉంది కదా, సో అప్లై నౌ మీద అయితే మనం క్లిక్ చేద్దాం. సో వెబ్సైట్లోకి వెళ్తే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంది. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఎట్ రెప్యూటెడ్ డిటిహెచ్ బ్రాడ్బ్యాండ్ ఆఫ్ ఇండియా, డిష్ టీవీ, ఫ్రీలాన్సర్ జాబ్. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఏంటి అంటే ఈమెయిల్ అడుగుతున్నారు. ఫస్ట్ మీ ఈమెయిల్ అయితే ఇవ్వండి, వర్కింగ్ ఈమెయిల్ అయితే ఇవ్వండి. అలాగే మీ ఫుల్ నేమ్ యాజ్ పర్ డాక్యుమెంట్స్. సో మీ సర్టిఫికేట్స్లో ఎలా ఉంటుందో అలా అయితే మీ ఫుల్ నేమ్ ఇవ్వండి. ప్రజెంట్ సిటీ నేమ్, మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ సిటీ నేమ్ అయితే ఇవ్వండి. తర్వాత ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. లొకేషన్ స్టేటస్, సో మీ లొకేషన్ స్టేటస్ ఎక్కడ ఉన్నారు అనేది ఇవ్వండి. మెట్రో సిటీస్ లైక్ హైదరాబాద్, అలాంటి స్టేట్స్, అలాంటి సిటీస్ ఏవైతే ఉన్నాయో అలాంటి మీకు నియర్ బై సిటీస్ ఏదైతే ఉందో ఆ సిటీ నేమ్స్ అయితే మెన్షన్ చేయండి. తర్వాత ప్రజెంట్ స్టేట్ నేమ్, మీ స్టేట్ నేమ్ అయితే ఇవ్వండి. ప్రజెంట్ మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ స్టేట్ నేమ్ ఇవ్వండి. తర్వాత మీ ఫోన్ నెంబర్, మీ వ్యాలిడ్ ఫోన్ నెంబర్ అండ్ మీన్ యాక్టివ్లో ఉన్న నెంబర్ అయితే ఇవ్వండి. తర్వాత ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఒకటి ఇవ్వండి. ఆ తర్వాత వాట్సాప్ నెంబర్ కూడా ఒకటి ఇవ్వండి. సో అన్నిటికీ ఒకే నెంబర్ ఉంటే ఒకే నెంబర్ ఇవ్వండి, బట్ ఆల్టర్నేట్ నెంబర్ అయితే ఇంకొకటి మెన్షన్ చేయండి. ఒకవేళ ఆ నెంబర్కి మీకు కలవకపోతే వేరే నెంబర్కి కాంటాక్ట్ చేయడానికి. సో జెండర్ వచ్చేసి జెండర్ అయితే ఇవ్వండి, మేలా. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ డాక్యుమెంట్స్ ప్రకారంగా మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా మెన్షన్ చేయండి. సో కరెంట్ ఎంప్లాయీ స్టేటస్, మీరు హౌస్ వైఫా, ఎక్స్పీరియన్స్డా, స్టూడెంటా, ఎంప్లాయా, ప్రెషరా, వర్కింగా ఆర్ నాట్, ఏదనేది ఇదైతే మెన్షన్ చేయండి. సో హయ్యెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, డిగ్రీ అయితే డిగ్రీ, లేదంటే పీజీ అయితే పీజీ, లేదంటే అండర్ గ్రాడ్యుయేట్ అయితే అండర్ గ్రాడ్యుయేషన్ అని పెట్టండి. డిప్లొమా ఉంటే డిప్లొమా పెట్టండి. సో హ్యావింగ్ ఓన్ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్, మీ దగ్గర సొంతంగా డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ ఉందా లేదా అని అడుగుతున్నారు. ఉంటే పెట్టండి. ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్ పెట్టండి, డెస్క్టాప్ అయితే డెస్క్టాప్ పెట్టండి.
సో ఆపరేటింగ్ సిస్టమ్, దానికి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 10 ఆర్ అబో, లేదంటే బిలో విండోస్ 10. సో ఏదైతే అది మెన్షన్ చేయండి. తర్వాత దాని సిపియు ఏంటి 1 GHz, దానికన్నా అబోనా లేకపోతే దానికన్నా బిలోనా అనేది అది కూడా మెన్షన్ చేయండి. సో సిస్టమ్ ర్యామ్కి సంబంధించి 4 GB అబోవ్ ఉందా లేకపోతే లెస్ దెన్ 4 GB ఉందా అనేది అది కూడా మెన్షన్ చేయండి. అలాగే అవైలబుల్ రోమ్ అండ్ ఫ్రీ స్టోరేజ్ ఇన్ సిస్టమ్ 50 GB ఆర్ మోర్, లేదంటే లెస్ దెన్ 50 GB. సో రోమ్ వచ్చేసి 50 GB కన్నా ఎక్కువ ఉందా లేదంటే 50 GB కన్నా తక్కువ ఉందా అది కూడా మెన్షన్ చేయండి. సో మీ ఇంటర్నెట్ టైప్ వచ్చేసి బ్రాడ్బ్యాండా, రూటరా, మొబైల్ హాట్స్పాటా, డాంగులా. సో మ్యాక్సిమం అయితే అందరూ బ్రాడ్బ్యాండ్ కనెక్షనే పెట్టుకోండి. బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉంటేనే మీకు వర్కింగ్ అనేది ఈజీ అవుతుంది. ఒకవేళ మొబైల్ హాట్స్పాట్ కానీ డాంగుల్ కానీ వాడితే మాత్రం అంత కంఫర్టబుల్గా అయితే ఉండదు. సో ఖచ్చితంగా బ్రాడ్బ్యాండే మెన్షన్ చేయండి. సో ఇంటర్నెట్ స్పీడ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. ఇంటర్నెట్ స్పీడ్ మీద ఎంత ఉంటే 50 Mbps 100 Mbps అని మెన్షన్ చేయండి. సో హ్యావింగ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ మోడమ్ డోంగిల్. సో ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. విల్ టేక్ వన్స్ ఇఫ్ ఐ గెట్ షార్ట్ లిస్టెడ్. సో ఏదైనా పెట్టండి, మీరు వచ్చిన తర్వాత తీసుకుంటారా లేకపోతే ఆల్రెడీ ఉందా లేదా. మ్యాక్సిమం అయితే ఉందని పెట్టండి. ఉందని పెడితేనే మీకు ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. సో అప్పుడు మీకు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీరు వెంటనే తీసుకోవచ్చు, కనెక్షన్ ప్రాబ్లం ఉండదు. సో హెడ్ ఫోన్స్ గుడ్ క్వాలిటీ హ్యాండ్స్ ఫ్రీ హెడ్సెట్ విత్ మైక్. సో హెడ్సెట్ విత్ మైక్ అయితే ఉండాలి మీ దగ్గర. సో అది ఎస్ నో అని పెట్టండి, లేకపోయినా సరే ఎస్ అని పెట్టండి. జాబ్ వచ్చిన వెంటనే మీరు తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. హ్యావింగ్ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ వర్షన్ షుడ్ బి అబోవ్ 8.5. సో మీ ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి 8.5 అబోవ్ ఉండాలి, అది అయితే ఎస్ నో అని పెట్టాలి. తర్వాత మొబైల్ ర్యామ్, మీ మొబైల్ ర్యామ్ 3 GB కన్నా ఎక్కువ ఉందా 3 GB కన్నా తక్కువ ఉందా అనేది మెన్షన్ చేయండి. సో అవైలబుల్ స్టోరేజ్ ఇన్ మొబైల్ 32 GBయా లేదంటే 32 GB కన్నా తక్కువ ఉందా. 32 GB కన్నా ఎక్కువ ఉంటే పెట్టండి, 32 GB కన్నా తక్కువ ఉన్నా పెట్టండి. సో లాంగ్వేజెస్ నోన్, మెన్షన్ ఆల్ అదర్ రీజనల్ లాంగ్వేజెస్ నోన్ బై పుట్టింగ్ కామర్స్. ఎగ్జాంపుల్ ఒడియా, బెంగాలీ, తెలుగు, మరాఠీ, తమిళ్ ఎక్సెట్రా. సో మీకు ఏమేమి లాంగ్వేజెస్ తెలుసు అన్ని లాంగ్వేజెస్ ఇక్కడైతే టిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు హిందీ తెలుసు, హిందీ టైప్ చేస్తా. ఆ తర్వాత ఇంగ్లీషు, ఆ తర్వాత తమిళ్, ఆ తర్వాత తెలుగు, అలా ఏవేవైతే తెలుసో మీరు అవన్నీ పెట్టండి. అదర్ ఉంటే అదర్ కూడా పెట్టండి, లేదంటే ఇక్కడ రాయండి. తర్వాత సోర్స్ ఆఫ్ గెట్టింగ్ దిస్ ఆపర్చునిటీ. సో మీకు ఈ జాబ్ అనేది ఎలా తెలిసింది. సో ఆన్లైన్ జాబ్ పోర్టల్సా, వాట్సాప్ నుంచా, ఫేస్బుక్ నుంచా, సో యూట్యూబ్ నుంచా. యూట్యూబ్ అయితే యూట్యూబ్ అని పెట్టండి. ఈ ప్రిఫర్డ్ బై అవర్ సర్టిఫైడ్ అడ్వైజర్ ప్లీజ్ మెన్షన్ హీస్ హర్ ఆస్పెక్ట్ ఐడి. సో ఇదైతే అవసరం లేదు. సో తర్వాత రేట్ యువర్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అవుట్ ఆఫ్ 10. సో మీకు ఇంగ్లీష్ ఎంత వచ్చు, మీకు ఇంగ్లీష్ స్కిల్స్ ఎంతగానో ఉన్నాయనేది ఇక్కడ చూపిస్తుంది. సో మీకు ఉన్న స్కిల్స్ని బట్టి అవుట్ ఆఫ్ 10లో మీరు ఎంతైనా మెన్షన్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ వెరీ ఫ్లూయెంట్ అయితే 10 పెట్టండి, లేకపోతే మేనేజబుల్ ఇంగ్లీష్ అయితే 7 కానీ 8 కానీ పెట్టండి. సో దాని తర్వాత రేట్ యువర్ హిందీ కమ్యూనికేషన్. సో సేమ్ హిందీ కూడా సేమ్ అడుగుతున్నారు. సో అది కూడా ఫ్లూయెంట్ అయితే 10 పెట్టండి, లేకపోతే యావరేజ్ అయితే 7, 8 అలా మెన్షన్ చేయండి. సో డూ యూ హ్యావ్ ప్రియర్ ఎక్స్పీరియన్స్ ఇన్ వాయిస్ ప్రాసెస్ ఆర్ బీపీఓ. సో వాయిస్ ప్రాసెస్ కానీ బీపీఓలో కానీ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. ఎక్స్పీరియన్స్ ఇన్ అదర్ ఫీల్డ్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఇన్ అదర్ ఫీల్డ్ అని కూడా మెన్షన్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. సో ఎక్స్పీరియన్స్ ప్లీజ్ మెన్షన్ టోటల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. సో టోటల్గా మీకు ఏదైతే వర్క్ ఎక్స్పీరియన్స్ ఇప్పటివరకు మీరు ఏదైతే వర్క్ చేశారో ప్రీవియస్ వర్క్, అది ఎలాంటి వర్క్ అయినా సరే, సో దానికి సంబంధించిన వర్క్ ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్స్ ఉందో అదైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత కింద సబ్మిట్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ సబ్మిట్ అనేది హైలైట్ అవుతుంది మీరు డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత. సో ఈ సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ని క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది వాళ్ళకి ప్రాసెసింగ్లోకి వెళ్తుంది. అప్పుడు వాళ్ళు డిటిహెచ్ కంపెనీకి సంబంధించిన హెచ్ఆర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, లేకపోతే వాళ్ళ టీం ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక వర్త్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ for watching.